సో ఫౌండేషన్ లో మనం చూసే సబ్జెక్ట్ ఏంటంటే బిజినెస్ లాస్ లో మర్కంటైల్ లాస్ చూస్తున్నామండి. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మర్కంటైల్ లాస్. సార్ వాట్ ఈస్ మర్కంటైల్ లా అని చెప్పేసానంటే ఇట్ ఈస్ లా రిలేటింగ్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. లా రిలేటింగ్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సార్ నార్మల్ గా అసలు లా అంటే ఏంటండి అని చెప్పేసానంటే లా ఇస్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లా ఇస్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లా అంటే రైట్. సార్ ఇప్పుడు దేనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏ లాకి సంబంధించింది అయితే ఇప్పుడు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లా అని అన్నారు అనుకోండి. వాట్ ఈస్ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగ మన దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడేది ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ లా అండి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ లా. ఓకే రైట్. అలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్ నథింగ్ బట్ లా అంటే ఒక ప్రొసీజర్స్ అండి. ఓకే, ఒక ప్రిన్సిపల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఒక చోట ఫ్రేమ్ చేస్తే గనక దాన్ని లా అంటారు. ఏ టాపిక్ గురించి అయితే గనక ఇక్కడ మనకు మాట్లాడుతున్నారో దాన్ని ఆ పర్టికులర్ లా అని చెప్పేసి పిలుస్తారండి. సార్ లా అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారు సార్ అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ విత్ రెస్పెక్ట్ టు మేకింగ్ ఆఫ్ లా. మనకి మన సిస్టమ్ ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ అండి. ఫెడరల్ సిస్టమ్ అంటే సెంట్రల్ హ్యాస్ ఎ పవర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ ఆల్సో హ్యాస్ ఎ పవర్స్ అండి. ఓకే, సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయండి. ఓకే రైట్. సో ఇక్కడ ఇండియా యాజ్ ఏ హోల్ మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుందండి. స్టేట్ యాజ్ ఏ హోల్ మాట్లాడుకుంటే స్టేట్ అండర్ లో మనకి ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్ అండర్ లో మనకి ఉంటుందండి. ఓకే రైట్. మనకి లాస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి సెంట్రల్ లాస్ అండ్ సెకండ్ వన్ స్టేట్ లాస్. ఓకే, సెంట్రల్ లాస్ ఉన్నాయంట, స్టేట్ లాస్ ఉన్నాయంట. సార్ హౌ ద సెంట్రల్ లా ఇస్ గోయింగ్ టు బి ఫార్మ్. సెంట్రల్ లా ఎలా ఫార్మ్ అవుతుంది, స్టేట్ లా ఎలా ఫార్మ్ అవుతుంది? సార్ సెంట్రల్ లా ఫార్మ్ అయితే కనుక దాని అప్లికబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. అదే స్టేట్ లా అనుకుంటే కనుక ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. మొత్తం స్టేట్ అంతటికి అది అప్లికబుల్ అవుతుందంట. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేసిన లాస్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణకి అప్లికబుల్ అవుతాయా? అప్లికబుల్ అవ్వండి. అలాగే తెలంగాణ చేసిన లాస్ తమిళనాడుకి అప్లికబుల్ అవుతాయా? అప్లికబుల్ అవ్వండి. కానీ సెంట్రల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతాయంట. ఇండియా మొత్తం అప్లికబిలిటీ ఒకేలా ఉంటాయి అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. ఓకే రైట్. సార్ ఈ సెంట్రల్ లా ఫామ్ చేయడానికి అలాగే స్టేట్ లా ఫామ్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసానంటే నెక్స్ట్ ప్రొసీజర్ టు మేక్ లాస్. లా ఎలా తయారు చేస్తారు అనేది మనం మాట్లాడుకుంటే కనుక అంటే జనరల్ గా ఒక లా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకున్నాం. ఈ లాని ఎలాగా ఫ్రేమ్ చేస్తారంటే కనుక ఒక యాక్ట్ ద్వారా ఫ్రేమ్ చేస్తారంటే అండి. ఈ యాక్ట్ అనేది యాక్ట్ అంటారండి. యాక్ట్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లా ఈజ్ అప్లైడ్ త్రూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలా ఒక యాక్ట్ ద్వారా మనకి అప్లికబిలిటీ అనేది తీసుకొస్తారండి. ఈ లాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం ఫ్రేమ్ చేసి ఒక బౌండెడ్ ఆస్పెక్ట్ కింద మాట్లాడితే కనుక మనం దాన్ని ఏమంటామండి? యాక్ట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో దీన్ని సెంట్రల్ యాక్ట్స్ ఎలా ఫామ్ చేస్తారు, సెంట్రల్ యాక్ట్ అనేది ఎలా ఫామ్ చేస్తారు అని చెప్పేసి అంటే ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి అంటే కనుక సో మనకి కాన్స్టిట్యూషన్ ఐడియా ఉందండి.
కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాసిన కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చిన పవర్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సెంట్రల్ యాక్ట్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దానికి ప్రొసీజర్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఏమని చెప్పారు అని చెప్పేసానంటే కనుక ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరండి? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అండి. ఎన్డీఏ గవర్నమెంట్. సార్ బీజేపీ కదా సార్, బీజేపీ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండి. బట్ రూలింగ్ గవర్నమెంట్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ అండి. ఓకే రైట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి విల్ ప్రిపేర్ ద పర్టికులర్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా లెవీ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, దానికి ఒకవేళ కట్టకపోతే దాని మీద ఎలాంటి పెనాల్టీస్ ఇంపోజ్ చేయాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫ్రేమ్ వర్క్ అంతా చేసే ప్రొసీజర్ అంతా కూడా ఎవరు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ డ్రాఫ్ట్ ద బిల్. ఏమంటారంటే బిల్ ని డ్రాఫ్ట్ చేస్తారంటండి. ఈ బిల్లు ఏం చేస్తారంటే పార్లమెంట్ లో ప్రవేశపెడతారంటండి. మనం ఏ ప్రొసీజర్స్ మాట్లాడుకుంటున్నాం అంటే సెంట్రల్ యాక్ట్ ఎలా పాస్ చేస్తారు అనేది మాట్లాడుకుంటున్నాం. పార్లమెంట్ హ్యాస్ ఎంపీస్. మనకి ఎంపీస్ ఐడియా ఉన్నారు కదండి. సో ఎమ్మెల్యేస్ ఏమో అసెంబ్లీలో ఉంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏమో ఎంపీ అనేవాడు పార్లమెంట్ లో ఉంటారండి. సో పార్లమెంట్ లో ఈ బిల్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే the ruling government will introduce, ruling government will frame rules and regulations with respect to particular aspect and make a bill. ఆ బిల్ ని తీసుకొచ్చి ఏం చేస్తారండి పార్లమెంట్ లో ప్రవేశపెడతారండి. సో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత సపోజ్ ఆ పార్లమెంట్ లోంచి ఇక్కడ అప్రూవల్ పొందితే పార్లమెంట్ లో ఎవరు ఉంటారండి? సో ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది, అదర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, ఎంపీస్ ఉంటారండి. మొత్తంగా ఎంపీస్ ఉంటారండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారండి. ఆ ఎంపీస్ అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అప్రూవ్ అయితే గనక, అక్కడ నుంచి అప్రూవ్ అయితే గనక ఎక్కడికి వెళ్తుందండి? రాజ్యసభకి వెళ్తుందంటండి, రాజ్యసభ. ఓకే. సో ఈ రాజ్యసభలో ఎవరు ఉంటారంటే గనక ఇక్కడ ఎడ్యుకేషన్ జనరల్ గా ఏంటంటే రాజ్యసభలో బాగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళు ఉంటారండి. ఓకే. సో ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆర్ పీపుల్ సెలెక్టేటివ్స్ అయితే కనుక రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఈ ఎంపీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, తర్వాత సమాజంలో కొంతమంది పెద్దలు, తర్వాత ప్రెసిడెంట్ నామినేట్ చేయబడిన పర్సన్స్, వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఈ రాజ్యసభలోకి వస్తారంటండి. ఓకే. సో ఈ రాజ్యసభలో కూడా అది అప్రూవ్ అయింది అనుకోండి, అంటే బిల్ పాస్ అవ్వడం అంటారండి. బిల్ కనుక పాస్ అయింది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అంటండి. ప్రెసిడెంట్ కనుక కన్సెంట్ ఇచ్చాడు అంటే కనుక, అంటే యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అంటే కనుక ఆ బిల్ అనేది అది యాక్ట్ రూపంలోకి పాస్ అవుతుందంట. ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్, అంటే పార్లమెంట్ లో అప్రూవల్ జరిగి, రాజ్యసభ అప్రూవల్ జరిగి, ప్రెసిడెంట్ కనుక కన్సెంట్ ఇస్తే కనుక అది అప్పుడు ఒక యాక్ట్ కింద ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. దాని అప్లికబుల్ డేట్ ఎప్పుడైతే ఇస్తారో అప్లికబుల్ డేట్ నుంచి అవి ఎఫెక్టివ్ లోకి వచ్చేస్తుందంట అండి, ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చేస్తుందంట. ఇట్ ఈస్ అప్లికబుల్ టు సెంట్రల్ యాక్ట్ కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా, ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతుంది. రైట్. తర్వాత ఇంకేం యాక్ట్స్ ఉన్నాయి సార్? స్టేట్ యాక్ట్స్ ఉన్నాయండి. స్టేట్ యాక్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే కనుక సేమ్ ఇదే ప్రొసీజర్ అండి, కాకపోతే స్ట్రక్చర్ మారుతుంది అంతే. ఇక్కడ పార్లమెంట్ ఎక్కడైతే ఉందో ఆ పార్లమెంట్ ప్లేస్ లో ఇక్కడ అసెంబ్లీ ఉంటుందండి. మనకి ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో వాళ్ళు అసెంబ్లీలో మెంబర్స్ అండి. వీళ్ళు అప్రూవ్ చేస్తే గనక అదేమవుతుందంటే ఇక్కడ కౌన్సిల్ కి వెళ్తుందండి, లెజిస్లేటివ్ కౌన్సిల్. సార్ చెప్పమ్మా. మీరు రాసేది స్క్రీన్ మీద కనబడట్లేదు సార్. కనిపించట్లేదమ్మా క్లారిటీగానే? కనబడట్లేదు సార్. టైప్ చేసి డబుల్ టాప్ చేయండి, కనబడుతుంది.
ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఎస్ సార్. ఓకేనా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తుందండి. అక్కడ కూడా ఎప్రూవ్ అయితే గనక అప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో ప్రెసిడెంట్ ప్లేస్ ఇక్కడ గవర్నర్ ఉంటాడండి. ఎవరుంటారు? గవర్నర్. ఈ గవర్నర్ గనక దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు అది యాక్ట్ రూపంలోకి ఫామ్ అవుతుందంట. ఇది స్టేట్ యాక్ట్ కాబట్టి అప్లికబుల్ టు హోల్ స్టేట్. ఓకే, ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. స్టేట్ అంతటికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా అసెంబ్లీలో ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో రూలింగ్ గవర్నమెంట్ విల్ ఫార్మ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ ఫార్మ్ చేసిన తర్వాత అసెంబ్లీకి వెళ్తుంది. ఇక్కడ రీసెంట్ గా మనం మాట్లాడుకున్నట్లయితే మన 3 రాజధానులు అండి. ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్లయితే 3 రాజధానులు బిల్ ఏదైతే ఉందో అది రూలింగ్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి అక్కడ ఏం చేశారండి, ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టారండి అసెంబ్లీలోని. అది అక్కడ అప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అది అప్రూవ్ అవ్వలేదండి. అందుకని లెజిస్లేటివ్ కౌన్సిల్ నే క్యాన్సిల్ చేసేసారండి. ఓకే, అది వేరే విషయం. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ నే క్యాన్సిల్ చేసేస్తూ వీళ్ళు ఒక ఇది జారీ చేశారండి. అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు అనుకోండి. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా అప్రూవ్ అవ్వితే అప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ అప్రూవల్ పొందితే అప్పుడు ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్ అండి. సో ఇక్కడే ఆగిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు ఇంకా ఇది యాక్ట్ కింద ఫ్రేమ్ అవ్వలేదు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. ఇంకా స్టేట్ అందరికి అప్లికబుల్ కాదంటండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ టు ప్రొసీజర్ టు మేక్ లాస్. ఏదైనా ఒక లా ని ఫ్రేమ్ చేయాలంటే కనుక ఇది జనరల్ ప్రొసీజర్. ఎన్ని టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి మనకి అంటే సెంట్రల్ లాస్ ఉన్నాయి, స్టేట్ లాస్ ఉన్నాయి. లాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే కనుక త్రూ ఎనాక్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. సో సెంట్రల్ యాక్ట్స్ ఎలా పాస్ అవుతాయి, స్టేట్ యాక్ట్స్ ఎలా పాస్ అవుతాయి అనేది మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, రైట్. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కనుక మనం యాక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం అండి. కొత్తగా మీరు వింటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రొసీజర్ ఏమి మీరు చూసి ఉండరు, విని ఉండరు. ఓకే, రైట్. ఇట్స్ అ న్యూ సబ్జెక్ట్ టు యూ, రైట్. మనకి మన లాస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బిజినెస్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ బిజినెస్ లాస్ అంటే మర్కంటైల్ లాస్ అండి. ఈ మర్కంటైల్ లాస్ లో మీకు అప్లికబుల్ అయిన సిలబస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అంటే కనుక సో కాంట్రాక్ట్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండి, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్, అండ్ వన్ మోర్ థింగ్ కంపెనీస్ యాక్ట్. ఇక్కడ చూస్తే కాంట్రాక్ట్ యాక్ట్ గురించి కంప్లీట్ గా నేర్చుకుంటారండి, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ గురించి కంప్లీట్ గా నేర్చుకుంటారండి, పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి కంప్లీట్ గా నేర్చుకుంటారు. కానీ ఎల్ఎల్పి యాక్ట్, కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ గా మీకు సిలబస్ లో లేదు. అందులో కొంత పార్ట్ మాత్రమే మీకు సిలబస్ లో ఉంది. ఆ సిలబస్ ని మనం ఎంతవరకు అప్లికబుల్ అవుతారో అంతవరకు మనం చూద్దామండి. సో ఫస్ట్ మర్కంటైల్ లాస్ గురించి మాట్లాడుకుంటే కనుక అందులో ఫస్ట్ యాక్ట్ ఏంటండి, కాంట్రాక్ట్ యాక్ట్. ఆ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, రైట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి మనం స్టార్ట్ చేసుకుందాం అండి. అంటే సార్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా. కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లా అనుకున్నాం. కాంట్రాక్ట్ లా అంటే లా అంటే ఏమనుకున్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఎక్కడ డిస్కస్ చేస్తారండి, ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 లో మనకి చెప్పారంటండి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే,
జనరల్ గా మనకి ఒక బుక్ లో చాప్టర్స్ కిందో లేకపోతే యూనిట్స్ కింద ఎలా డివైడ్ అవుతుందో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక యాక్ట్ లో మనకి సెక్షన్స్ వైజ్ గా డివైడ్ అవుతుందంటండి. ఎలా డివైడ్ అవుతుంది? సెక్షన్స్ వైజ్ గా డివైడ్ అవుతుందంట. అంటే సెక్షన్ నెంబర్స్ ఉంటాయంటండి. ఆ సెక్షన్ నెంబర్స్ లో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఒక్కొక్కటిగా మనకి చెప్పుకుంటూ వెళ్తారంటండి. రైట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే సార్, ఇది సెంట్రల్ యాక్ట్ సార్, స్టేట్ యాక్ట్ సార్ అంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ యాక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ యాక్ట్. అంటే ఎక్కడ పాస్ అయి ఉంటుంది సార్? పార్లమెంట్ లో పాస్ అయ్యి ఆ తర్వాత నుంచి రాజ్యసభలో అప్రూవ్ అయ్యి ఆ తర్వాత ప్రెసిడెంట్ కన్సెంట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు యాక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్ సార్, మన ఇండియాకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి అంటే 1947. ఓకే, కానీ ఈ యాక్ట్ అనేది 1872లో పాస్ అయింది అని చెప్పేసి అని అంటున్నారండి. 1872లో మనకి పాస్ అయింది అని చెప్పేసి అని చెప్పారండి. అంటే ఇది అప్పుడు రూలింగ్ ఎవరండి? బ్రిటిష్. కాబట్టి ఇది బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ అయిందా లేకపోతే ఇండియన్ పార్లమెంట్ లో ఈ బిల్ అనేది పాస్ అయిందా అని చెప్పేసి అంటే కనుక, సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా, సెంట్రల్ యాక్ట్ ఏదైనా సరే పార్లమెంట్ లో పాస్ అయ్యి రాజ్యసభలో అప్రూవ్ అయ్యి ప్రెసిడెంట్ కన్సెంట్ పొందితే అప్పుడు యాక్ట్ కింద కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. కానీ ఇది ఇండియన్ పార్లమెంటా సార్ లేకపోతే బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ అయిందా? 1872 కాబట్టి అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ బ్రిటిష్ కాబట్టి బ్రిటిషర్స్ కాబట్టి ఏ పార్లమెంట్ లో పాస్ అయింది అని చెప్పేసి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ లోనే పాస్ అయింది. కానీ అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎవరండి? ఇప్పుడు ఎన్డీఏ ఎలా ఉందో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అండి. అంతే, బ్రిటిష్ గవర్నమెంటే తేడా. కాబట్టి కానీ ఈ బిల్లుకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈ బ్రిటిషర్స్ అండి. బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద బిల్ ఇన్ ఏ పార్లమెంట్ బట్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ ఓన్లీ. ఇండియన్ పార్లమెంట్ లోనే అది పాస్ అయిందంట. ఓకే, అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అండి. ఓకే, జనరల్ గా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కనుక వాళ్ళ దేశంలో ఉన్న లాస్ నే ఇక్కడ కూడా తీసుకురావడానికి తీసుకొచ్చారండి. అందుకోసమే మన ఇండియన్ లాస్ లో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ లాస్ ఆర్ ది కాపీ పేస్ట్ ఫ్రమ్ ది అక్కడ బ్రిటిష్ లా అండి. బ్రిటిషర్స్ పాస్ చేసిన యాక్ట్ లో ప్రతి దాంట్లోని ఇంచుమించు ఎలా ఉంటాయంటే అక్కడ బ్రిటిష్ లాని ఇక్కడ ఇక్కడ కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటాయండి. అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ అక్కడెక్కడ ఒకలాగే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి మాట్లాడేది ఏంటంటే ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అయింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అయింది, ఇక్కడ రాజ్యసభలో అప్రూవ్ అయింది, ప్రెసిడెంట్ కన్సెంట్ పొందిన తర్వాతే ఇక్కడ ఏమొచ్చిందండి యాక్ట్ అనేది కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే రైట్. సో జనరల్ గా ఈ బ్రిటిషర్స్ లా అనేది తీసుకొచ్చినప్పుడు జనరల్ గా ఇంగ్లీష్ లానే ఇక్కడికి తీసుకొచ్చేసేవారండి. సో ఈ బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇంగ్లీష్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కి మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ సిమిలర్ గా ఉంటాయంటండి. సో ఇప్పుడు మనం చదువుకోబోయేది ఎలా ఉంటదంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదువుతామంటండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదువుతామంట ప్లస్ differences between English law and Indian law. ఇండియన్ లా కి ఇంగ్లీష్ లా కి డిఫరెన్సెస్ మనం చూస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్ గా వాట్ వి విల్ గెట్ ఇస్ ఇంగ్లీష్ లా. ఇంగ్లీష్ లా అనేది మనం అరైవ్ అవుతామంట. సో కాబట్టి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంగ్లీష్ లా అండ్ ఇండియన్ లా ఈ రెండు చూస్తే కనుక మనకి ఇంగ్లీష్ లా కూడా అరైవ్ అయిపోతాం. అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది నాట్ ఓన్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఆల్సో బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా నేర్చుకోబోతున్నాం అంట. సింప్లీ వి విల్ సీ ద అడిషనల్లీ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ ని నేను చెప్తాను. చెప్పిన తర్వాత వాట్ వి విల్ అరైవ్ ఇంగ్లీష్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా మీకు వచ్చేస్తుందంట. ఓకే రైట్. సో ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎక్కడ పాస్ అయిందని చెప్పారండి
ఇండియన్ పార్లమెంట్ లోనే పాస్ అయింది. బట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎవరండి? బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే రైట్. సో ఒకసారి లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఒక్కసారి చదువుతాను, వినండి. ఇన్ ఇండియా ద లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్, ఎక్కడంటండి? ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ది యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చిందంటండి? ఫస్ట్ సెప్టెంబర్ 1872 నుంచి మనకి అప్లికబిలిటీలోకి వచ్చిందంటండి. అండ్ ఇట్ అప్లైస్ టు హోల్ ఇండియా. ఓకే రైట్. ఇక్కడ బుక్ అప్డేట్ అవ్వాలండి. ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటున్నారు, కానీ ఇప్పుడు అప్లికబుల్ టు, ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా అండి. ఇక్కడ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పదం లేదు, ఎందుకో చెప్తానండి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఇండియా మొత్తానికి అప్లికబుల్ అవుతుందంటండి. ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే, మనకి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఉంది కదండి. ఈ రాజ్యాంగం అప్లికబిలిటీ ఎప్పటి నుంచి వచ్చింది అంటే గనక, రాజ్యాంగం మనకి అప్లికబిలిటీ ఎప్పటి నుంచి వచ్చిందంటే గనక మనకి 26th January అండి. ఓకే, సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 15th August అయినా ఈ మన కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ అప్లికబిలిటీ అనేది 26th January నాడు వచ్చింది కాబట్టి మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే హ్యాస్ గివెన్ ద పవర్స్ టు స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్స్ టు మేక్ లాస్. ఈ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇచ్చిందంట ఎవరికి? సెంట్రల్ కి యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ కి పవర్స్ ఇచ్చిందంట అండి. ఓకే, టు మేక్ లాస్. ఈ కాన్స్టిట్యూషన్ అప్లికబిలిటీ గురించి ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. ఆ తర్వాత we will discuss further. ఓకే, నార్మల్ గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఏం చేశారంటే, అక్కడ బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ పాకిస్తాన్ ఇండియాని ఏం చేశారంటే ఒక బార్డర్ గీసి విడిపోండి, అదేమో ఇస్లామిక్ కంట్రీ, మనమేమో అక్కడ మన సో ఇండియా యొక్క లాస్ ని ఇండియా ఫ్రేమ్ చేసుకోవచ్చు, పాకిస్తాన్ లాస్ ని పాకిస్తాన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనల్ని డివైడ్ చేసేసారండి. ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసానంటే, ఇండియాలో ఉన్న స్టేట్స్ అప్పుడు ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండాలా పాకిస్తాన్ లో ఉండాలా అని డిసైడ్ అవుతున్నారంటండి. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్, మిస్టర్ అక్కడ ఉక్కు మనిషి అని చెప్పేసి అని అంటారు కదండి, ఆయన ఏం చేశారు అని చెప్పేసానంటే కనుక, ఇండియాలో ఏవైతే రాజులు వాళ్ళందరూ ఉన్నారు ఇండియాలోనే ఉండాలి అని చెప్పేసి చెప్పారంట. అందులో అప్పుడు ఇద్దరు అబ్జెక్ట్ చేశారంట అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు, తర్వాత హైదరాబాద్ నవాబు, వీళ్ళిద్దరూ కూడా వి వాంట్ పాకిస్తాన్ అన్నారంటండి. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ అడిగారంటండి. మాకు పాకిస్తాన్ లో మేము వెళ్తాము, పాకిస్తాన్ కావాలి అని చెప్పేసి చెప్పారంటండి. అప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, వీళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే యుద్ధం ప్రకటించి, హైదరాబాద్ అనేది ఇక్కడ మనకి సెంట్రల్ ప్లేస్ లో ఉంది కాబట్టి, ఇండియా మ్యాప్ లో సెంట్రల్ లో ఉంటుంది కాబట్టి మనకి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అండి, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారంటండి. సో పాకిస్తాన్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ నవాబ్ ని తరిమి కొట్టేశారంట. సో అప్పుడు హైదరాబాద్ ఇండియాలో కలిసిపోయిందంట. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ లో రాజుని ఇక్కడ వీళ్ళు పాకిస్తాన్ అనేది ఆఫ్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా మన వాళ్ళు వెళ్ళి సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, అప్పుడు మనకున్న నెహ్రూ గారు, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో, నెహ్రూ ఏం చేశాడంట, సో అర్జెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ రాజుతో చర్చలు మొదలెట్టాడంట, యుద్ధం ఆపేసి చర్చలు మొదలెట్టాడంట. ఓకే, ఇక్కడ చర్చలు మొదలెట్టి ఏం చేశాడంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ రాజుకి కొన్ని పవర్స్ ఇచ్చాడంట, సావరెన్ పవర్స్ ఇచ్చాడంట జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కి. ఏంటంటే ఇండిపెండెంట్ పవర్స్ అండి, ఇండిపెండెంట్ పవర్స్. ఈ ఇండిపెండెంట్ పవర్స్ ఎలా ఉంటాయంటే కనుక,
ఈ కాన్స్టిట్యూషన్ లో మన ఇండియాలో పార్లమెంట్ లో ఏదైనా యాక్ట్ పాస్ అయినా సరే, ఆ సెంట్రల్ యాక్ట్ ఏదైనా ఉంటే అది పాస్ అయినా సరే, మళ్ళీ అది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీలో అది అప్రూవ్ అయితేనే, అంటే సెంట్రల్ యాక్ట్ ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అయిన ప్రతి యాక్ట్ కూడా ఈ స్టేట్ కి అప్లికబుల్ అవ్వాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారంటే అండి, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చంట త్రూ పాసింగ్ త్రూ అప్రూవింగ్ లాస్. అంటే సెంట్రల్ లో పాస్ అయిన యాక్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఏమవుతుందండి, స్టేట్ అసెంబ్లీలో డిస్కషన్ కి వెళ్తుందంటండి. డిస్కషన్ కి వెళ్ళి అప్పుడు యాక్ట్ కింద ఫామ్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు ఆ స్టేట్ లో అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మన ఇండియా మొత్తాన్ని అప్లికబుల్ అవ్వడానికి పార్లమెంట్ లో మనం బిల్ పాస్ చేసినా సరే, ఆ స్టేట్ అసెంబ్లీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఆ యాక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలాగా మనకి ఉండేదండి. ఓకే, తర్వాత రీసెంట్ గా ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ అని ఉంటాయండి. ఈ ఆర్టికల్స్ ని, ఒక ఆర్టికల్ ని ఏం చేస్తుందంటే మన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఇక్కడ ఏం చేసిందండి, ఆ ఆర్టికల్ ని అమెండ్ చేసి ఆర్టికల్ ని తీసి పడేసిందంట. అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్టేట్ కి ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ని తీసేస్తూ ఆ స్టేట్ కిందే దాన్ని డీ రికగ్నైజ్ చేస్తూ, డీ నోటిఫై చేస్తూ అది స్టేట్ కాదు, ఇప్పుడు ఏంటది ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ అని చెప్పేసి ఈ మూడు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి డివైడ్ చేసేసి ఇవి స్టేట్ పవర్స్ లోకి తీసేసి ఆ స్టేట్ అసెంబ్లీని రద్దు చేశాయంట అండి. అలాంటప్పుడు ఈ స్పెషల్ పవర్స్ ని కూడా ఈ ఆర్టికల్ ని అమెండ్మెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఏం చేశారండి, ఆర్టికల్ ని విత్డ్రా చేయడం ద్వారా వీళ్ళ స్టేట్ పవర్స్ అనేవి తీసేశారంట. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన సెంట్రల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లికబుల్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఇట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ది ఇండియా ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు లేదండి. ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు లేదు. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. సెంట్రల్ యాక్ట్ కాబట్టి ఇది ఇప్పుడు ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతుంది. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికబుల్ అవ్వదనే ఈ ఆస్పెక్ట్ లేదంటండి. ఓకే, ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ పార్ట్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎఫెక్టివ్ డేట్ ఏంటండి, అప్లికబుల్ డేట్ ఏంటంటే 1 సెప్టెంబర్ 1872 నుంచి అప్లికబుల్ అవుతుంది, ఎఫెక్టివ్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ పాస్డ్, ఎక్కడ పాస్ అయిందంట, ఇండియన్ పార్లమెంట్ లోనే పాస్ అయింది. బట్ ద రూలింగ్ గవర్నమెంట్ అప్పుడు ఎవరండి, బ్రిటిష్ గవర్నమెంట్. ద బిల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసి ఉంటారండి, అక్కడ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందంట. ఓకే రైట్. So Contract Act, the rules and regulations relating to contract are discussed in Contract Act. Rules and regulations relating to contract are discussed in Contract Act అని చెప్పేసి అనుకున్నామండి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసే ముందు కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఫర్దర్ గా మనం వెళ్దామండి. ఓకే రైట్. వాట్ ఈస్ కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలియాలి. సార్ ఈ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చూడాలంటే కనుక మనకి మీనింగ్ చూడాలి. మీనింగ్ అంటే ఆ డెఫినేషన్ చూడాలి. డెఫినేషన్ అంటే ఎక్కడ చూడాలి సార్ అంటే మన డిక్షనరీలో చూడొచ్చా? కాదండి. ఇక్కడ యాక్ట్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, యాక్ట్ ని ఎలా చదవాలి అనే దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అంటూ ఉందంట. ఆ ప్రొసీజర్ ప్రకారమే మనం చూడాలంట. సపోజ్ ఎలా చదవాలంటే కనుక డెఫినేషన్స్ మనం చూడాలంటే అండి, యాక్ట్ లో పర్టికులర్ వర్డ్స్ కి సంబంధించిన డెఫినేషన్స్ ఇస్తారంట. ఆ డెఫినేషన్స్ లో రెండు రకాల డెఫినేషన్స్ ఉంటాయంటండి. స్పెసిఫిక్ డెఫినేషన్, జనరల్ డెఫినేషన్. సో ఈ స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ లో ఆ వర్డ్ ని, అంటే ఒక సెక్షన్ లో ఆ పర్టికులర్ వర్డ్ ని ఆ సెక్షన్ లోనే డిఫైన్ చేస్తే కనుక దాన్ని స్పెసిఫిక్ డెఫినేషన్ అంటారంటండి.
అలా ఒక స్పెసిఫిక్ గా చెప్పకపోతే ఆ సెక్షన్ లోనే చెప్పకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలంట, జనరల్ డెఫినేషన్స్ కి వెళ్ళి వెతకాలంట. ఈ జనరల్ డెఫినేషన్స్ అన్ని ఏదైనా యాక్ట్ తీసుకోండి, యాక్ట్ లో సెక్షన్ 2 లో మనకి చెప్తారంటండి. ఏదైనా యాక్ట్ లో డెఫినేషన్స్ అన్ని, జనరల్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? సెక్షన్ 2. మన స్పెసిఫిక్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి సార్? మనం ఏ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆ పర్టికులర్ సెక్షన్ లో స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. అలాగే అక్కడ మనకి జనరల్ డెఫినేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సెక్షన్ 2 లో మనకి ఉంటాయంటండి. సార్ మనకి ఏదైనా వర్డ్ మీనింగ్ అనేది స్పెసిఫిక్ డెఫినేషన్ ఇస్తే ఫస్ట్ స్పెసిఫిక్ వెళ్ళాలి క్రైటీరియా. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? సెక్షన్ 2 కి వెళ్ళి జనరల్ డెఫినేషన్స్ లో ఏమన్నా చెప్పారేమో చూడాలి. సార్ స్పెసిఫిక్ డెఫినేషన్ ఇవ్వలేదు, జనరల్ డెఫినేషన్ ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక అప్పుడు జనరల్ ఆర్ డిక్షనరీ మీనింగ్ అనేది తీసుకోవాలంటండి. అంటే ఏదైనా పర్టికులర్ వర్డ్ ఏదైనా ఒక సెక్షన్ లో మనకి ప్రొవిజన్ చెప్పినప్పుడు ఆ ప్రొవిజన్ లో ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలియలేదు అని చెప్పేసి అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు సీ ఆ పర్టికులర్ సెక్షన్ లోనే ఆ వర్డ్ ఎక్కడైనా డిఫైన్ చేశారా అని చెప్పేసి చూడాలంటే దాన్ని ఏమంటారంట? స్పెసిఫిక్ డెఫినేషన్ అంటారంటండి. సార్ చెప్పలేదు సార్ అనుకుంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటండి? జనరల్ డెఫినేషన్ కి వెళ్ళాలంటే అంటే సెక్షన్ 2 గురించి సెక్షన్ 2 లో డిస్కస్ చేయాలంటండి. సో సెక్షన్ 2 లో ఎక్కడైనా చెప్పారేమో చూడాలంటండి. అక్కడ కూడా చెప్పలేదు అంటే కనుక అప్పుడు జనరల్ మీనింగ్ దట్ ఈస్ డిక్షనరీ మీనింగ్ అనేది మనం తీసుకోవాలంట. దిస్ ఈస్ వాట్ ద ప్రొసీజర్ వీ నీడ్ టు ఫాలో ఫర్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. దీని ఏమంటారండి? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ లో పాయింట్ అండి. లాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే దాంట్లో ఒక పాయింట్ అన్నమాట. సో ఇదే మన ప్రొసీజర్ మనం ఫాలో అయ్యేది. ఇదే మీకు ఏ లా అయినా తీసుకోండి ఆ పర్టికులర్ వర్డ్ గురించి మీనింగ్ కావాలంటే మీరు ఇలాగే వెళ్ళాలంటే. సో కాంట్రాక్ట్ అనే వర్డ్ గురించి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్తే ఆ స్పెసిఫిక్ డెఫినేషన్ తీసుకోండి. ఎక్కడ స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళాలండి? జనరల్ డెఫినేషన్ కి వెళ్ళాలి. ఆ జనరల్ డెఫినేషన్ లో సెక్షన్ 2 లో చెప్తారు. సో అక్కడ కూడా చెప్పలేదంటే అప్పుడు డిక్షనరీ మీనింగ్ కి వెళ్ళాలంట. రైట్ సార్. నెక్స్ట్ జనరల్ గా మనం డెఫినేషన్స్ చూస్తే కనుక డెఫినేషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అంటండి. డెఫినేషన్స్ 3 రకాల డెఫినేషన్స్ ఉంటాయంటండి. ఇది కూడా ఇంటర్ప్రిటేషన్ అండి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లానే. సో డెఫినేషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అంట, 3 రకాలు అంటండి. మీన్స్ డెఫినేషన్, includes definition, means and includes definition. So means definition, includes definition, means and includes definition అని చెప్పేసి 3 రకాల డెఫినేషన్స్ ఉంటాయంటండి. అంటే ఒక వర్డ్ పక్కన ఇప్పుడు కాంట్రాక్ట్ అని ఉన్నదండి. కాంట్రాక్ట్ అనే వర్డ్ ని మనం డెఫినేషన్ చూసేటప్పుడు మీనింగ్ దాన్ని డిఫైన్ చేసుకునేటప్పుడు కాంట్రాక్ట్ మీన్స్ అని అన్నాడు అనుకోండి, అంటే అది ఏ టైప్ డెఫినేషన్ అండి? దాని కంజంక్షన్ బట్టి చూస్తామండి. సో అది కాంట్రాక్ట్ మీన్స్ అంటే అది మీన్స్ డెఫినేషన్. కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ అంటే అది ఇంక్లూడ్స్ డెఫినేషన్. కాంట్రాక్ట్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అని అంటే అది మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. సార్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి సార్ ఇవి? మీన్స్ అంటే ఎగ్జాస్టివ్ మీనింగ్ ఇచ్చేస్తున్నట్టు అండి. అంటే క్లియర్ కట్ మీనింగ్ అనేది చెప్తున్నట్టు. అంటే ఒక డెఫినేషన్ అనేది ఒక వర్డ్ పక్కన మీన్స్ అనే పదం వాడాడు అంటే కనుక అక్కడ క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇస్తున్నాడంట. అంటే ఎగ్జాక్ట్ గా అన్నమాట. అంటే ఈ కాంట్రాక్ట్ ని ఇంతే, కాంట్రాక్ట్ ని డెఫినేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పిందే, ఇంతకు మించి కొత్తగా ఎడిషన్స్ లేవు, డిలీషన్స్ ఉండవు అని చెప్పేసానండి. కానీ ఇంక్లూడ్స్ అని అన్నాడు అనుకోండి, సంథింగ్ కెన్ బి యాడెడ్. సో ఫ్యూచర్ లో సంథింగ్ కెన్ బి యాడెడ్. సో మనం కావాలంటే కొత్తగా దానికి ఆ పర్టికులర్ వర్డ్ కి నేను ఏదైతే ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నానో ఆ డెఫినేషన్ కి కొత్తగా నేను ఏదైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కొత్తగా నేను యాడ్ చేయొచ్చు అని అంటున్నాడు అనుకోండి, దాన్ని ఏ డెఫినేషన్ అంటారండి? ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటారండి. ఓకే, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే క్లియర్ కట్ మీనింగ్ ఇస్తూ, ఎగ్జాస్టివ్ మీనింగ్ ఇస్తూ ఇంకా సంథింగ్ కెన్ బి యాడెడ్ అండి. అండ్ సంథింగ్ కెన్ బి యాడెడ్. మనం కొత్తగా ఇంకా ఏమైనా కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అంట. సో మీన్స్ డెఫినేషన్ అంటే ఎగ్జాస్టివ్ మీనింగ్, ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటే సంథింగ్ కెన్ బి యాడెడ్,
మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే ఎగ్జాస్టివ్ మీనింగ్ ఇస్తూ మనం సంథింగ్ కెన్ బి యాడెడ్ అనుకుంటే కనుక ఆ టైప్ ఆఫ్ డెఫినేషన్ ని ఏమని చెప్తున్నారంటే మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇప్పటి నుంచి మీరు ఏ పదాన్ని డెఫినేషన్ మనం చూస్తున్నాం అనగానే ఆ డెఫినేషన్ లో ఆ పదం పక్కన ఏదైతే కంజంక్షన్ ఉంటుందో, యాడ్ ఆన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ మనం తెలుసుకోవాలంటండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనం దేని మీనింగ్ చూద్దాం అని చెప్పేసి అనుకున్నామండి, దేన్ని డిఫైన్ చేసుకుందాం అనుకున్నామండి, ద వర్డ్ కాంట్రాక్ట్. సో we want to start with a word కాంట్రాక్ట్ ని డిఫైన్ చేసుకుందామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రూల్స్ ప్రకారం సో ఎక్కడైనా స్పెసిఫిక్ డెఫినేషన్ ఉందా చూడాలి. సో స్పెసిఫిక్ డెఫినేషన్ లేదండి, అటు మన పర్టికులర్ సెక్షన్ గురించి మాట్లాడుకోవట్లేదు. సో ఇక్కడ మనం జనరల్ డెఫినేషన్ చెప్పారంట, ఇక్కడ కాంట్రాక్ట్ ని జనరల్ డెఫినేషన్ లో చెప్పారంట. ఫస్ట్ మన జనరల్ డెఫినేషన్ సెక్షన్ 2 లో చెప్పారంట, ఆ 2 లో చెప్పిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన కాంట్రాక్ట్ ని ఎక్కడ ఏ డెఫినేషన్ చూస్తున్నామండి, జనరల్ డెఫినేషన్ అనేది మనం చూస్తున్నామంట. ఓకే, ఇక్కడ సెక్షన్ అనేది నెంబర్స్ తో ఉంటదండి. సెక్షన్ అనేది నెంబరింగ్ ఉంటది 1 2 3 4 అలాగా. అది ఇక్కడ సెక్షన్ 2 అంటే అది పక్కన నేను ఒక ఆల్ఫాబెట్ కనుక యూజ్ చేశాను అనుకోండి, దాన్ని క్లాజ్ అంటారండి. ఈ పర్టికులర్ గా ఏమంటారు, క్లాజ్ అంటారండి. సెక్షన్ 2 పక్కన నెంబర్ వాడాను అనుకోండి, దాన్ని సబ్ సెక్షన్ అని చెప్పేసి అని అంటారండి. ఏమంటారు, సబ్ సెక్షన్. అక్కడ సెక్షన్ 2 1 అని చెప్పి మళ్ళీ 1 రాశాను అనుకోండి, ఈ 1 ని లాస్ట్ లో రాసిన 1 ని సబ్ సెక్షన్ అని చెప్పేసి అని అంటారంట. ఓకే రైట్. సో క్లాజు, సబ్ క్లాజు, అలాగే పక్కన ఆల్ఫాబెట్ కనుక వాడితే ఏమవుద్ది, సబ్ క్లాజ్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం వీటి గురించి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ సెక్షన్ పక్కన మనకి క్లాజ్ ఆల్ఫాబెట్ ఏదైతే రాస్తున్నామో అది క్యాపిటల్ రాస్తే మీనింగ్ మారిపోద్దండి, స్మాల్ రాస్తే మీనింగ్ మారిపోద్ది. కాబట్టి ఇక్కడ ఏవైతే చెప్పారో స్మాల్ లెటర్స్ లో ఇస్తే స్మాల్ లెటరే చూడాలి, క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తే క్యాపిటల్ లెటరే మనం చూడాలంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం కాంట్రాక్ట్ ని డిఫైన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ద డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇక్కడ చెప్పారంటండి. ఎవరు చెప్పారు చూడండి, ద టర్మ్ కాంట్రాక్ట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2 క్లాజ్ హెచ్. సెక్షన్ 2 అని చెప్పేసి అని అన్నాడు అంటేనే అది ఏ డెఫినేషన్ అండి, జనరల్ డెఫినేషన్ అండి. ఓకే, జనరల్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అనుకున్నాం, సెక్షన్ 2 లో ఉంటాయి అనుకున్నాం. సెక్షన్ 2 లో మనకి కాంట్రాక్ట్ ని డిఫైన్ చేశారంట. ఆ డెఫినేషన్ ఎవరు చెప్పారంటే సెక్షన్ 2 క్లాజ్ హెచ్. పక్కన నెంబర్ పక్కన ఆల్ఫాబెట్ ఉందంటే దాన్ని ఏమనుకున్నాం, క్లాజ్ అంటారు అని చెప్పేసి అని అనుకున్నాం. సెక్షన్ 2 క్లాజ్ హెచ్ ఏమని డిఫైన్ చేసిందో మనం చూద్దాం. ఓకే రైట్. an agreement enforceable by law is a contract అని అన్నారు. ఏమని చెప్పారు, ఇన్వర్టెడ్ డెఫినేషన్ ఏదైనా జనరల్ గా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటుందండి. చూడండి, an agreement enforceable by law is a contract. అంటే ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ అనే పదంతో మనం స్టార్ట్ చేసుకుంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే అదొక అగ్రిమెంట్, అది ఎన్ఫోర్సిబుల్ బై లా. లా చేత ఎన్ఫోర్సిబుల్ అయితే కనుక, లా ఎన్ఫోర్సిబుల్ అవుతుందంటే వాట్ ఈస్ ఎన్ఫోర్సిబుల్ అంటే కోర్ట్ ఆఫ్ లాలో అది చెల్లుబాటు అవుతుంది. అంటే జనరల్ గా కోర్ట్ అంటే ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనకి ఏదైతే లాస్ ఫ్రేమ్ చేశారో, ఇక్కడ లాస్ ఎలా ఫ్రేమ్ చేశారు అనుకున్నామండి, సెంట్రల్ లాస్ పార్లమెంట్ ద్వారా, లేకపోతే ఈ ప్రొసీజర్ ద్వారా, అసెంబ్లీ ప్రొసీజర్ ద్వారా స్టేట్ లాస్ ఏవైతే పాస్ అయినాయో ఆ పాస్ అయిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ కూడా గవర్నమెంటే చూసుకుంటదండి. కానీ అవి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదా కరెక్ట్ గా లాని ఫ్రేమ్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఇచ్చిన పవర్స్ ఉపయోగిస్తూ కరెక్ట్ గా ఫ్రేమ్ చేశారా లేదా, ఒకవేళ ఫ్రేమ్ చేయకపోతే కనుక కాన్స్టిట్యూషన్ ని దెబ్బతీస్తున్నారా లేదా, లేకపోతే ఒకవేళ లాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది మనకి ఇక్కడ చూసుకుంటే గనక, ఎవరికైనా సరే దాని మీద అబ్జెక్షన్ ఉంటే గనక, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన లాస్ మీద ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అబైడ్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే గనక దే కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఆ కోర్ట్ ఆఫ్ లా లో కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటండి.
అలాగా ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్న ఏదైనా ఆస్పెక్ట్ ని మనం ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక అది ఎక్కడ ఛాలెంజ్ చేస్తామండి, కోర్టులో ఛాలెంజ్ చేస్తా ఉంటాండి. ఇప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకి ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం చెప్పిన వాటిని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఏదైనా కాంట్రాక్ట్ లో ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే కనుక అది కూడా మనం ఎక్కడ ఛాలెంజ్ చేసుకోవచ్చు అంటండి, కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు అంటండి. సపోజ్ ఆ కోర్టు గురించి మనం ఆ కోర్టులో కనుక కేసు ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి అంటే కనుక ఎన్ఫోర్సిబుల్ అయితే అప్పుడు మనకి అలాంటి అగ్రిమెంట్ కోర్టులో ఎన్ఫోర్సిబుల్ అయ్యే అగ్రిమెంట్ ని ఏమంటారంటండి, కాంట్రాక్ట్ అని చెప్పేసి మాట్లాడతారంటండి. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి. కంగారు పడకుండా ఎన్ఫోర్సిబిలిటీ గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం కాంట్రాక్ట్ అనే పదం తెచ్చుకోవాలంటే కనుక మనకి ఏం తెలియాలి, అగ్రిమెంట్ అనేది తెలియాలండి. సో కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ. సో అగ్రిమెంట్ అవ్వాలి ప్లస్ దాది ఎన్ఫోర్సిబుల్ అనే కోర్ట్ ఆఫ్ లా అవ్వాలి. అగ్రిమెంట్ అయితే సరిపోదు, అది కూడా ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి. సో అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది మనం తెలియాలండి. అగ్రిమెంట్ అంటే ఏంటి తెలియదు కాబట్టి మళ్ళీ అగ్రిమెంట్ ని డిఫైన్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకుందాం. అమ్మా అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబిలిటీ రెండు తెలిస్తే కాంట్రాక్ట్ అనేది మనకి తెలుస్తుందండి. కాబట్టి ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం, అగ్రిమెంట్ అనే టర్మ్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేసుకుందాం. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి, డెఫినిషన్స్ కి వెళ్ళాలి. అగ్రిమెంట్ అనే వర్డ్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి we need to see the definitions. సో డెఫినిషన్స్ లో మనకి అగ్రిమెంట్ ని కూడా డిఫైన్ చేశారంట. ఏ సెక్షన్ ప్రకారం డిఫైన్ చేశారంట, సెక్షన్ 2 క్లాజ్ E అనే దాంతో మనకి డిఫైన్ చేశారంట. ఓకే, సో అగ్రిమెంట్ ని సెక్షన్ 2 క్లాజ్ E సెక్షన్ 2 క్లాజ్ E లో డిఫైన్ చేశారంట. ఏమని డిఫైన్ చేశారో చూద్దామండి. ఓకే, the term agreement is defined in section 2E of the Indian Contract Act as under. Even discuss define chesarante every promise and every set of promises forming the consideration for each other is an agreement అని చెప్పేసి అన్నారంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమని డిఫైన్ చేశారని చెప్పేసారంటే every promise and every set of promises forming consideration for each other is agreement. సో మనం అగ్రిమెంట్ ని డిఫైన్ చేసుకుందాం అని చెప్పేసి వస్తే వీడు ఏం చెప్పాడంటండి, ఇక్కడ ప్రతి ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ దానికి ఏముండాలంటే కన్సిడరేషన్ ఉంటే కనుక కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ ఎన్ అగ్రిమెంట్ అని చెప్పేసి అన్నాడండి. సో మన కాంట్రాక్ట్ అనే దాంతో స్టార్ట్ అయితే ఇక్కడ తెలియని వర్డ్స్ రెండు ఇచ్చాడండి, అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబిలిటీ అని చెప్పేసి. ఈ రెండు తెలిస్తే కాంట్రాక్ట్ తెలిసిపోద్ది కదా అని చెప్పేసి అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. అగ్రిమెంట్ ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏం చెప్పాడండి, ప్రామిస్ తెలుసుకోవాలంట, తర్వాత కన్సిడరేషన్ తెలుసుకోవాలంట. సో ప్రామిస్ తెలిసి ఆ తర్వాత కన్సిడరేషన్ తెలిస్తే అప్పుడు మనం అగ్రిమెంట్ అంటే ఏంటనేది తెలుసుకోవచ్చు అంట. రైట్ సార్, ఇక్కడ మళ్ళీ మనం దేంతో స్టార్ట్ చేద్దామండి, అగ్రిమెంట్ తో స్టార్ట్ చేద్దాం. సరే, ప్రామిస్ తో స్టార్ట్ చేద్దామండి. మళ్ళీ ఏం డిఫైన్ చేసుకుందాం, ప్రామిస్ అనే వర్డ్ ని డిఫైన్ చేసుకుందాం అండి. సో ఇక్కడ మనం ఏంటి, ప్రామిస్ కన్సిడరేషన్ తెలిస్తే అగ్రిమెంట్ తెలుస్తుంది, ఈ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ తెలిస్తే అప్పుడు కాంట్రాక్ట్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసుకుంటున్నామండి, ప్రామిస్. సో ప్రామిస్ అనే వర్డ్ ని ఎవరు డిఫైన్ చేశారు, ఏమని డిఫైన్ చేశారు అంటే కనుక, in the term promise is defined in section 2B of the Indian Contract Act as under. ఏమని మనకి చెప్పారంట చూడండి, a proposal when accepted becomes a promise. సో ఎవరు డిఫైన్ చేశారండి, సెక్షన్ 2 స్మాల్ బి. సెక్షన్ 2 స్మాల్ బి ఏమని డిఫైన్ చేశారంటే ప్రామిస్ ని, a proposal when accepted becomes
ప్రామిస్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్రపోజల్ ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటున్నాడండి, ప్రామిస్ అంటున్నాడు. సార్ వాట్ ఈజ్ ప్రపోజల్ అండ్ వాట్ ఈజ్ యాక్సెప్టెన్స్ అంటే మళ్ళీ డిఫైన్ చేసుకోవాలండి, మళ్ళీ ఫర్దర్ గా వెళ్ళాలండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే అలాగా మన కాంట్రాక్ట్ యాక్ట్ అంతా వచ్చేస్తుందండి. సో ప్రస్తుతానికి ఇక్కడతో స్టాప్ చేసి మనం ఏం చేద్దామంటే ప్రపోజల్ ని యాక్సెప్టెన్స్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా డిఫైన్ చేస్తానండి. ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడంటండి. ఓకే, సో ఏ ప్రపోజల్ చెప్తున్నాడండి బికి, నా కార్ ని నీకు 50,000 రూపీస్ కి సేల్ చేస్తాను అని చెప్పేసి ప్రపోజల్ చెప్పాడంటండి. దీన్ని ఆఫర్ అంటారండి. ఏమంటారు, ఆఫర్. ప్రపోజల్ ఇస్ నథింగ్ బట్ ఆఫర్. ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చాడంట, దానికి బి అనేవాడు ఏం చేశాడంట, తన యాక్సెప్టెన్స్ తెలియజేశాడంట. యాక్సెప్టెన్స్ అంటే ఓకే నేను నీ కార్ ని 50,000 కి కొనుక్కోవడానికి నేను అగ్రీడ్ అని చెప్పేసి నేను ఏదైతే ఆఫర్ ఇచ్చావో దానికి అగెన్స్ట్ గా నేను ఏం చేశాను, యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడంటే. సో ఇక్కడ ఆఫర్ ఉంది, మన ఎగ్జాంపుల్ లో ఆఫర్ ఉంది, దానికి ఏం యాడ్ అయిందండి, యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయింది. అంటే కనుక ఇక్కడ చూడండి, ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. అంటే ఇక్కడ ఆఫర్ కి, ఇక్కడ మనం ఇచ్చిన ఆఫర్ కి వాడు యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడు కాబట్టి, ఏ అనేవాడు ఇచ్చిన ఆఫర్ కి బి అనేవాడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్రామిస్ అవుతుందంటండి. ఏమవుతుంది, ప్రామిస్. సో ఏ అనేవాడు బి అనేవాడికి మధ్య ఉన్నది ఏంటంటే ఇక్కడ ప్రామిస్. ఈ ప్రామిస్ కి కనుక ఇక్కడ పైన మనం చూస్తే కనుక ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఇలాంటి ప్రామిస్ కి కన్సిడరేషన్ కనుక యాడ్ అయితే, సో మీరు గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అక్కడ ఏమంటున్నాడు, అగ్రిమెంట్ అవుతుంది అంటున్నాడు. సరే ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నట్ట లేనట్ట మన ఎగ్జాంపుల్ లోని ఏ అనేవాడు కార్ ని 50,000 సేల్ చేస్తాను అన్నప్పుడు కార్ ని ఇవ్వడం అనేది వీడు ఆబ్లిగేషన్ అనుకుంటే కనుక వీడు 50,000 ఏదైతే ఇస్తున్నాడో 50,000 ఏకి ఏమవుతుందంటే కన్సిడరేషన్ అంటే. మరి బి 50,000 పే చేసి ఏం తీసుకుంటున్నాడంటే కార్ తీసుకుంటున్నాడు అంటండి. ఏకి కన్సిడరేషన్ 50,000 అయితే బికి కన్సిడరేషన్ ఏమవుతుందంట, కార్ అవుతుందంట. ఇక్కడ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ని ఏమంటున్నాడంటే కలిస్తే ప్రామిస్ అంటున్నాడు. ఈ ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే ఇక్కడ ఏమవుతుందంట, అగ్రిమెంట్. అంటే ఏకి బికి మధ్య జరిగింది ఏమవుతుంది సార్, ఫస్ట్ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయింది కాబట్టి అక్కడ ఏమున్నట్టు, ప్రామిస్ ఉన్నట్టు. ఆ ప్రామిస్ కి కన్సిడరేషన్ అనేది, కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఉన్నది కాబట్టి అక్కడ ఏమవుతుందంటండి, అగ్రిమెంట్ అవుతుందంట. అలాంటి అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ అయితే, అలాంటి అగ్రిమెంట్ ఏమవుతే ఎన్ఫోర్సిబుల్ అయింది అంటే కనుక అప్పుడు అది ఏమవుతుందంట, కాంట్రాక్ట్ అవుతుందంట. సో ఇక్కడ జనరల్ గా ఒక ప్రిన్సిపల్స్ రాసుకున్నామండి. కాంట్రాక్ట్ అవ్వాలంటే కనుక ఏం అవ్వాలండి, కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ అవ్వాలి ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ అవ్వాలి, ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి. ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ ఉంటే ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, అప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. సో మరి అలాంటిది ఇక్కడ అగ్రిమెంట్ అవ్వాలంటే కనుక ఏమవ్వాలండి, దట్ షుడ్ బి అ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్. సార్ ప్రామిస్ అంటే ఏంటండి, ప్రామిస్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్, ప్రపోజల్ ఆర్ ఆఫర్, ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్, ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. కాబట్టి ప్రపోజల్ అంటే ఆఫర్ అండి. ఎప్పుడైతే ఆఫర్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అవుతుంది అది ప్రామిస్ అవుతుంది. ప్రామిస్ కి కన్సిడరేషన్ ఎప్పుడైతే యాడ్ అవుతుంది అది అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ ఎప్పుడైతే యాడ్ అవుతుంది అది కాంట్రాక్ట్ అవుతుంది. రైట్. జనరల్ గా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే బిజినెస్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. బిజినెస్ కాంట్రాక్ట్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ జనరల్లీ కాంట్రాక్ట్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో జనరల్ గా కన్సిడరేషన్ అనేది ఉంటుందంట. కన్సిడరేషన్ అనేది జనరల్ గా ఉంటుంది. కాబట్టి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాడండి. ఎలాగంటే కాంట్రాక్ట్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ, అగ్రిమెంట్ ఈక్వల్స్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్.
సార్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అంటే మరి కన్సిడరేషన్ గురించి మాట్లాడలేదేంటి సార్? ఇక్కడ జనరల్ గా బిజినెస్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఎంప్లాయిడ్ గా ఏముంటదంటే కన్సిడరేషన్ అనేది ఉంటుందంట. మళ్ళీ కన్సిడరేషన్ గురించి సెపరేట్ గా చెప్పుకోకలేదు. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆస్పెక్ట్ లో కాంట్రాక్ట్ అంటే ఏంటండి? అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ. అగ్రిమెంట్ అంటే ఏంటండి? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. సో మళ్ళీ కన్సిడరేషన్ అనేది స్పెసిఫిక్ గా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అగ్రిమెంట్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ అయిపోతుంది అంటే ఎందుకంటే బిజినెస్ లాస్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో కన్సిడరేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి. ఓకే రైట్. సో నెక్స్ట్ సార్ ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే ఆఫర్ అంటే ఏంటో తెలిసింది, యాక్సెప్టెన్స్ అంటే ఏంటో తెలిసింది, అప్పుడు ప్రామిస్ అంటే ఏంటో తెలిసింది. ప్రామిస్ కి కన్సిడరేషన్ అంటే యాడ్ అవ్వడం అంటే కన్సిడరేషన్ గురించి డెఫినేషన్ చూడాలండి. ఈ కన్సిడరేషన్ డెఫినేషన్ తర్వాత చూద్దాము. సో కన్సిడరేషన్ అంటే సింపుల్ గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే సో ఇక్కడ ఏ కార్ కనుక ఇస్తున్నట్లయితే బి ఎంత ఇస్తానన్నాడండి? 50,000 ఇస్తానంటున్నాడు. ఏ కారు ఇస్తున్నాడు కాబట్టి దానికి అగెన్స్ట్ గా కన్సిడరేషన్ 50,000 అవుతుంది. బి 50,000 ఇస్తున్నాడు కాబట్టి బి కి కన్సిడరేషన్ ఏమవుతుందండి? కార్ అవుతుంది. సో కన్సిడరేషన్ ఇప్పటి వరకు ఆ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోండి. తర్వాత కన్సిడరేషన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అమ్మ ఇక్కడ మనం ఆఫర్ డెఫినేషన్ చూడలేదు, యాక్సెప్టెన్స్ డెఫినేషన్ చూడలేదండి. అవి కూడా చూద్దామండి. ఆఫర్ డెఫినేషన్ చూద్దాం, యాక్సెప్టెన్స్ డెఫినేషన్ చూద్దాం, అలాగే కన్సిడరేషన్ ని డిఫైన్ చేసుకుందాము. ఆ కన్సిడరేషన్ కి ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అగ్రిమెంట్ వస్తుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అయితే అప్పుడు మనకి ఏమవుతుందండి? కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. రైట్ సార్, అగ్రిమెంట్ అంటే అర్థమైంది. తర్వాత మనకి కావాల్సింది ఏంటండి? ఎన్ఫోర్సిబిలిటీ. సార్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఏంటి? సో నార్మల్ గా మన కోర్ట్ ఆఫ్ లాలో మన అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ అయితే దాన్ని ఏమంటారంటే ఎన్ఫోర్సిబుల్ అని చెప్పేసి అని అంటారండి. సో కోర్ట్ ఆఫ్ లాలో చెల్లితే గనక మన అగ్రిమెంట్ చెల్లుతుందా లేదా అని చెప్పేసి ఆ కోర్ట్ ఆఫ్ లాలో చెల్లాలి అంటే గనక అంటే ఆ కోర్ట్ ఆఫ్ లాలో అది పాస్ ఆన్ అవ్వాలంటే గనక సర్టెన్ ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి సాటిస్ఫై చేయాలంట. ఆ ఎన్ఫోర్సిబిలిటీ అవ్వాలి అంటే జనరల్ గా ఇక్కడ ఏం చెప్పారంటే సెక్షన్ 10 అనేది చెప్తున్నారండి. ఆ సెక్షన్ 10 లో కొన్ని కండిషన్స్ ఇచ్చారంటండి. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక ఒక 4 కండిషన్స్ చెప్పారంట. ఆ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది ఎన్ఫోర్సిబుల్. ఆ అగ్రిమెంట్ ఏమవుతుందంటండి? ఎన్ఫోర్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఆ అగ్రిమెంట్ ఈ ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ లో ఏదైనా ఒక కండిషన్ ని సాటిస్ఫై చేయలేదు అంటే కనుక అది కోర్ట్ ఆఫ్ లాలో చెల్లుతుందా? చెల్లదంట. అలాంటప్పుడు కాంట్రాక్ట్ అవుతుందా? కాంట్రాక్ట్ అవ్వదంట. కాంట్రాక్ట్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్ఫోర్సిబుల్ అయి తీరాలి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక ప్రిన్సిపల్ రాసుకుందాం. ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతుందా? కాంట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఎందుకంటే అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ అయితేనే కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి కాంట్రాక్ట్ లో ఏముంటది? ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉంటది. కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతుందా? ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకంటే ప్రతి అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ అయితేనే అది ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. మరి ఎన్ఫోర్సిబుల్ అవ్వడం అంటే ఏంటి సార్? అంటే కోర్ట్ ఆఫ్ లాలో చెల్లాలి అంటే కనుక అక్కడ ఏం చేయాలి సార్? అంటే సెక్షన్ 10 లో చెప్పిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలంట. ఆ కండిషన్స్ ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. సో కండిషన్స్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ అని చెప్పేసి అని చెప్తున్నాడండి. ది కండిషన్స్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ ఈజ్ లేడ్ డౌన్ ఇన్ సెక్షన్ 10. సెక్షన్ 10 లో చెప్పారంటండి. ఏంటవి అంటే కనుక అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఏంటనేవి డిస్కస్ చేసుకుందాం అండి. సో ఏంటనేవి మనం సెపరేట్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ కండిషన్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. తర్వాత ది అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ బై ద పార్టీస్ హూ ఆర్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సెకండ్ వన్ ఏంటి? కాంపిటెన్సీ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్ అంటే ఇక్కడ ఎవరైతే పార్టీస్ కాంపిటెంట్ పర్సన్స్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఏమై ఉండాలి? ఆ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయి ఉండాలంట.
ఫస్ట్ అగ్రిమెంట్ లో కన్సెంట్ అనేది యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. తర్వాత ఎవరైతే పార్టీస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నారో ఆ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్న పర్సన్స్ ఎవరై ఉండాలంట, కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడండి. తర్వాత అగ్రిమెంట్ మస్ట్ బి మేడ్ ఫర్ ఏ లాఫుల్ కన్సిడరేషన్ విత్ లాఫుల్ ఆబ్జెక్ట్. అక్కడ కన్సిడరేషన్ ఎలా ఉండాలంట, లాఫుల్ గా ఉండాలంట. అండ్ ఆ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఎలా ఉండాలంట, లాఫుల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలంట. లాఫుల్ కన్సిడరేషన్ యాజ్ వెల్ యాజ్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. అండ్ ది అగ్రిమెంట్ మస్ట్ నాట్ బి ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్ అంటే కొన్ని అగ్రిమెంట్స్ ని వాయిడ్ అగ్రిమెంట్స్, అవి అగ్రిమెంట్స్ రూపంలోనే అవి ఎన్ఫోర్సబుల్ అవ్వవు అని చెప్పేసి కొన్ని చెప్పేశారంటండి. అలా ఎన్ఫోర్సబుల్ అవ్వవు అని చెప్పేసి చెప్పిన వాటిల్లో ఆ అగ్రిమెంట్ అనేది ఉండకూడదంట. అలాంటప్పుడు మాత్రమే కోర్ట్ ఆఫ్ లాలో అది ఏమవుతుందంట, చెల్లుబాటు అవుతుందంట, ఎన్ఫోర్సబుల్ అవుతుందంట. అంటే మనం రాసుకున్న ప్రతి అగ్రిమెంట్, మనం అనుకున్న ప్రతి అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్లస్ కన్సిడరేషన్. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది అనుకుంటే కనుక ఉన్న ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అయిపోద్దా? కాంట్రాక్ట్ అయిపోతే కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని అప్లికబుల్ అయిపోతాయా? అంటే అక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మాత్రమే కాంట్రాక్ట్ యాక్ట్ లో చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి అప్లికబుల్ అవుతాయి, మన కాంట్రాక్ట్ కి అప్లికబుల్ అవుతాయి. అవి మాత్రమే కోర్ట్ ఆఫ్ లాలో చెల్లుతాయి. అలా లేనివి కోర్ట్ ఆఫ్ లాలో చెల్లవు అని చెప్పేసి చెప్తున్నాడండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏ అనేవాడు కార్ ని 50,000 కి బికి అమ్ముతానని చెప్పినప్పుడు ఇక్కడ ఏ ఏం చేశాడంట, కార్ ని 50,000 కి అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఏ అనేవాడు ఆఫర్ ఇస్తే ఆఫర్ కి బి అనేవాడు ఏం చేశాడంట, యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడంట. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ కన్సిడరేషన్ కూడా యాడ్ అయింది. ఈ కన్సిడరేషన్ కూడా యాడ్ అయినప్పుడు ఏకి కన్సిడరేషన్ 50,000, బికి కన్సిడరేషన్ కార్ అనుకుంటే కనుక ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్లస్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి, అగ్రిమెంట్ అవుతుందండి. ఓకే, ఈ అగ్రిమెంట్ అయినంత మాత్రాన ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసింది అని అనుకోండి. సపోజ్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే కనుక, జస్ట్ సాటిస్ఫై చేసింది అని అనుకోండి అజంప్షన్, అయితే కనుక సాటిస్ఫై చేస్తే కనుక అదేమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుందండి. సార్ కాంట్రాక్ట్ అయితే పరిస్థితి ఏంటి సార్, కాంట్రాక్ట్ అయితే ఇక్కడ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి వస్తాయంట. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయంట. సార్ వాట్ ఆర్ ద రైట్స్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ అంటే, ఏ అనేవాడికి తన కార్ ని బికి 50,000 కే ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ అయితే ఏకి రైట్, వీడికి ఆబ్లిగేషన్స్ రైట్స్ రెండో ఉంటాయి. వీడి ఆబ్లిగేషన్ ఏంటి, ఏ యొక్క ఆబ్లిగేషన్ ఏంటి, టు గివ్ కార్ ఫర్ 50,000, టు సెల్ కార్ ఫర్ 50,000. బికి కూడా రైట్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఏ యొక్క రైట్ ఏంటండి, టు రిసీవ్ 50,000. ఇక్కడ బి యొక్క ఆబ్లిగేషన్ ఏంటి, 50,000 పే చేయడం. బి యొక్క రైట్ ఏంటి, కార్ తీసుకోవడం. ఈ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయంటండి. ఒకవేళ ఏ అనేవాడు కార్ ఇచ్చేసాడు కానీ బి అనేవాడు 50,000 పే చేయలేదంటండి. అంటే వీడు ఆబ్లిగేషన్ ని వీడు డిశ్చార్జ్ చేశాడు, కానీ ఇక్కడ ఏ అన్న రైట్ ఏంటి, 50,000 తీసుకునే రైట్. బి అనేవాడు తన ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేయలేదంట, 50,000 పే చేయలేదంట. ఇప్పుడు ఈ బి అనేవాడు పెర్ఫార్మ్ చేయలేదు, బి నాకు 50,000 ఇవ్వాలి, ఇవ్వట్లేదు, ఇప్పించండి అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళొచ్చా? ఇక్కడ ఏ అనేవాడు కార్ ఇచ్చేసాడు కానీ బి అనేవాడు 50,000 ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసి ఎవరి మీద, బి మీద కేసు ఫైల్ చేసి ఆ 50,000 తీసుకునే రైట్ అనేది ఏకి వస్తుందా అని చెప్పేసానంటే గనక, అప్పుడు కోర్ట్ ఆఫ్ లాలో మన కేసు ఫైల్ చేయాలి అంటే గనక, ఇక్కడ కేసు ఫైల్ చేయాలంటే గనక ఖచ్చితంగా ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంటండి, ఈ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేయాలంటండి. అంటే ఈ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయలేమా సార్, కేసు ఫైల్ చేయలేము అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఓకే, సో ఇక్కడ మనకి ఆఫర్ ఉన్నంత మాత్రాన, యాక్సెప్టెన్స్ ఉన్నంత మాత్రాన, కన్సిడరేషన్ ఉన్నంత మాత్రాన, అది అగ్రిమెంట్ అయినంత మాత్రాన
అక్కడ ఏమవుతుందంటండి, కోర్ట్ ఆఫ్ లాలో కేసు ఫైల్ చేసే పవర్స్ అనేవి రావు. కోర్ట్ ఆఫ్ లాలో కేసు ఫైల్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఏం కావాలంటండి, ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి అని చెప్పారంట. ఓకే రైట్. ఈ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అంటే ఏమున్నాయి సార్ అని చెప్పేసానంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఈ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అంటే ఏమున్నాయంటండి, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్. పార్టీస్ ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారో, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. మన అగ్రిమెంట్ లో లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. అవి ఎక్కడ కూడా ఎన్ఫోర్సిబుల్ కాదు, వాయిడ్ అని చెప్పేసి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా చెప్పి ఉండకూడదంట. సో ఈ ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ గురించి, తర్వాత అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ లో ఉన్న ఆస్పెక్ట్స్, ఇంకా ఫర్దర్ ఆస్పెక్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందామండి. సో వన్స్ మీకు మిగతా సెషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు డౌట్ సెషన్ అనేది ఇస్తానండి. ఆ డౌట్స్ అనేవి మీరు అడుగుదురు గాని. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఒకసారి ఉండండి అమ్మా, ఒక నిమిషం.